మున్సిపల్ ఎన్నికల విత్డ్రా ఘట్టం ముగిసింది. పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇక మరికొద్ది సేపట్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ లో ఎన్నికల కోలాహలం స్టార్ట్ అయింది. ఇక ప్రస్తుతం మంచిర్యాల కలెక్టరేట్ లో అభ్యర్థుల గుర్తుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ఎలా ఉంది? ఎస్ జ్యోతి, మంచిర్యాల జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిపోయింది. ఇక పార్టీ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కొనసాగుతుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో ఉన్నాము. చూడొచ్చు, వీళ్ళంతా కూడా మంచిర్యాల కార్పొరేషన్, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కావడంతో కూడా పెద్ద ఎత్తున 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లకు గాను మొత్తము అధికారులు క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఈ గుర్తులు కేటాయించే పనిలో పడ్డారు. 3 గంటల వరకు అభ్యర్థులు ఎవరైతే తిరస్కరకు గురైనా కావచ్చు, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులు విత్డ్రా అయిన వారంతా కూడా మొత్తం లెక్కించి, అదేవిధంగా వారందరికీ కూడా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ఈ మొత్తం కూడా రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ గుర్తులు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా చూడొచ్చు మనం విజువల్స్లో అధికారులు ఎక్కడికక్కడ అభ్యర్థులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అభ్యర్థులకు పాసులు ఇవ్వడం కావచ్చు, ఎందుకంటే ఏజెంట్ పాసు, అదేవిధంగా అభ్యర్థి పోటీ చేసే వాళ్ళకి పాసులు కూడా ఇచ్చే పనిలో ఉన్నారు. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల జిల్లాలో మొదటి చూస్తే జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించగా 31న స్క్రూటీని చేపట్టారు. నామినేషన్ల విత్డ్రా ఈ రోజు వరకు అవకాశం కల్పించారు. ఆయా పార్టీల్లో ఉండే అభ్యర్థులు 3 గంటల వరకు బీఫామ్స్ మొత్తం కూడా సమర్పించారు. ఈ బీఫామ్స్ అందజేసిన వారికే పార్టీలు గుర్తులు కేటాయిస్తారు. మిగిలిన వారికి ఇండిపెండెంట్గా పరిగణిస్తారు. వీరికి కూడా ఇతర గుర్తులు కేటాయిస్తారు. ముందుగానే అభ్యర్థులు ప్రకటిస్తే టికెట్ రాని వారు తిరుగుబాటు చేయడం, పార్టీ ఫిరాయించే ఛాన్స్ ఉందనే భయంతో అన్ని పార్టీల్లో కనిపించింది. అందుకే చివరి నిమిషం వరకు కూడా హోల్డ్లో పెట్టి బీఫామ్స్ అయితే ఇచ్చినట్టు ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే ఈ నాయకులు, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే చివరి నిమిషంలో బీఫామ్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. ఇక ఒక్కో వార్డుకు మొత్తం డివిజన్ కావచ్చు, వార్డు కావచ్చు, ఒక్కో పార్టీ నుంచి 3 నుంచి 4, ఒక్కొక్క చోట్ల 5, 7 కూడా ఒక్కో వార్డుకు పోటీగా ఉన్నారు. ఇక రెబల్స్ అభ్యర్థులకు బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఎవరైతే టికెట్ కోసం ఆశపడి భంగపడి వారు ఉన్నారో వారిని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారికి పార్టీలకి రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని కూడా, న్యాయం చేస్తామని కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక మొట్టమొదటిసారిగా మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడగా మేయర్ పీఠం దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎవరికి వారు మేయర్ పదవి కోసం, ఓట్ల కోసం ఖర్చు ఎంత పెద్దగా చేయడానికైనా కూడా వెనుకాడట్లేదని చెప్పి తెలుస్తుంది. కూడా రెడీగా ఉన్నాయి. కార్పొరేషన్లో ఒక్కో క్యాండిడేట్ను 20 నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి ఎన్నికల ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది. ఇప్పటి వరకైతే ఇండిపెండెంట్ అభ్యర్థులే ప్రచారం కాగా ఇప్పుడు గుర్తులు కేటాయించారు. రేపటి నుంచి ఈ గుర్తులు కేటాయించిన అందరూ కూడా మా గుర్తు ఇది, మాకు ఇది ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కూడా ఓటును అడిగే హక్కు కూడా వారికి ఉంటుంది. స్థానిక సమస్యల ఎజెండాగా, అభివృద్ధి లక్ష్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించున్నారు. జనవరి 28 నుంచి 30 వరకు ఇట్లా నామినేషన్లు, స్క్రూటీనీ అంతా పూర్తయిన నేపథ్యంలో ఆయా పార్టీలో ఉండే అభ్యర్థులు మొత్తం కూడా 3 గంటలకు అభ్యర్థులు అయితే ఇచ్చారు. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల కలెక్టరేట్లో అభ్యర్థులు, అదేవిధంగా ఎవరైతే విత్డ్రా చేసుకున్న అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా నామినేషన్స్ వేసే అభ్యర్థులు అంతా కూడా వారికి పాస్, ఏదైతే పాసులు కూడా ఇస్తున్నారు, వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా పోటీ చేసే అభ్యర్థులు వారికి ఇప్పటికి చూడొచ్చు మనం పాస్ కూడా అందుకుంటున్నారు. ఏదైతే నామినేషన్ సెంటర్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి దగ్గర కౌంటర్ 1, కౌంటర్ 2, వార్డు 1, వార్డు 2 అనుకుంటా ఇట్లా నెంబర్లు వేసి ఆయా అభ్యర్థులకు అన్ని డౌట్స్ కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మరికొద్ది సేపట్లో ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా లిస్ట్ అవుట్ కానుంది. పోటీలో బరిలో ఉండే అభ్యర్థులను మొత్తము ఇక్కడ కలెక్టరేట్ పక్కనే బయట మొత్తం ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో మొత్తం వివరాలు కూడా గుర్తుల కేటాయింపులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు ఆ జిల్లా కలెక్టర్లు ఇక్కడే ఉండి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము ఒకసారి అడిగిన మనతో పాటు రిటర్నింగ్ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ఏం జరుగుతుంది ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తున్నాం.
సార్ ఎట్లా ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రక్రియ ఎలాంటి కొనసాగుతుంది పాస్ కావచ్చు ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఈరోజు మరియు ఎలక్షన్ ఏజెంట్ల గురించి కూడా పాస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియలో ఈరోజు చివరి అంకానికి చేరుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు అభ్యర్థులను ముందుకు కూర్చోబెట్టుకుంటున్నారు, మొదటి ఏం చేస్తున్నారు వాళ్ళకు విధంగా మరియు అభ్యర్థికి సంబంధించిన పాసులు కావచ్చు, ఎలక్షన్ ఏజెంట్ల గురించి కావచ్చు, కానీ వాళ్ళకు కూడా పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియలో ఈ రోజు చివరి అంకానికి చేరుకున్నదని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు అభ్యర్థులను ముందు కూర్చోబెట్టుకుంటున్నారు, ఇప్పుడు మొదటి ఏం చేస్తున్నారు? ఇలా వాళ్ళకు అభ్యర్థికి పాసులు ఇవ్వడం కానీ ఏజెంట్లకు కూడా పాసులు ఇవ్వడం కానీ జరుగుతున్నది. వాళ్ళకి ఆ గుర్తుల ప్రక్రియ గురించి కానీ వాళ్ళ అక్షర ప్రాధాన్యత క్రమంలో పార్టీలకు ఏ గుర్తులు అలాట్ అవుతున్నాయో చెప్పడం జరుగుతున్నది. మామూలుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు కదా, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆల్రెడీ గుర్తులు కేటాయించి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది తర్వాత ప్రాసెస్? ఇండిపెండెంట్లకు వాళ్ళు కోరుకున్న ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఏ గుర్తులైనా వాళ్ళకు కోరుకుంటే అదే ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి ఇండిపెండెంట్లకు అలాట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు ఏ గుర్తు కనుక కోరుకోకపోతే లేకపోతే బీ ఫామ్ తీసుకుని రాకపోతే ఆర్ఓ గారు వాళ్ళకి అందుబాటులో ఉన్న 75 ఫ్రీ సింబల్లోకి వెళ్ళి ఒక సింబల్ను అలాట్ చేయడం జరుగుతున్నది. అంటే ఈ ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టింది? ఇంకా మనకు ప్రాసెస్ జరగడానికి చివరి అంకానికి చేరుకున్నది. ఆల్రెడీ నామినేషన్లు ఫిల్టర్ జరిగింది. ఫామ్ 7 అనేది దాదాపు చివరి అంకానికి చేరుకున్నది. కాబట్టి గుర్తుల ప్రక్రియ చివరి అంకానికి చేరుకొని మన డిస్ప్లేకు అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మామూలుగా గుర్తు కేటాయించే విషయంలో వారికి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి, ఎట్లా ఏం చేస్తారు? గుర్తు కేటాయింపు విషయంలో కావచ్చు ఎట్లా? గుర్తు నేషనల్ పార్టీస్ కానీ స్టేట్ పార్టీస్ కానీ రికగ్నైజ్డ్ పార్టీలకు వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఏదైతే సింబల్ను అలాట్ చేసుకున్నారో బీ ఫామ్ నుండి మాకు ఏ ఫామ్ లోపల సింబల్ ఇది అని వచ్చింది కాబట్టి ఆ సింబల్ని అలాట్ చేయడం జరుగుతున్నది. కానీ ఎవరికైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్లకు ఫ్రీ సింబల్స్ అలాట్ చేసుకుంటేనేమో ఏరుకున్న ప్రాధాన్యత క్రమంలో అంటే 3 సింబల్లోకి వెళ్ళి ఒక సింబల్ అలాట్ చేయడం జరుగుతున్నది. లేదు అంటే ఆర్ఓ గారు వాళ్ళకి అందుబాటులో ఉన్న 75 ఫ్రీ సింబల్ నుండి ఒక సింబల్ని అలాట్ చేయడం జరుగుతున్నది. ఇది మొత్తంగా ఏదైతే అభ్యర్థుల గుర్తులు కేటాయించే పనిలో అయితే ఇటు ఎన్నికల అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. మరియు దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా ఎక్కడెక్కడ ఎవరైతే ఫైనలిస్ట్ కలెక్టరేట్ ముందున్న బోర్డులో చూపిస్తామని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు ఈరోజు ఈ గుర్తులు కేటాయించడంతో పాటు వారికి ఏజెంట్ల పాసులు అదేవిధంగా అభ్యర్థుల పాసులు కూడా కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరగనుంది. ఎన్నికల ప్రచారానికి అందరూ కూడా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు వాళ్ళకి సవాళ్లుగా మారనున్న నేపథ్యంలో వారు ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనే మొత్తం కూడా ఒక ప్రక్రియ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎలక్షన్ సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి కాబోతున్నాయి. రేపటి నుంచి అభ్యర్థులు మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో అయితే మునిగి తేలున్నారు.